వెల్కమ్ టు సాక్షి బిజినెస్. దిస్ ఈజ్ షాహిదా. స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్స్ లో ఎప్పుడేం జరుగుతుందో చెప్పలేం. ఇక్కడ పెట్టుబడులు రిస్క్ తో కూడుకున్నప్పటికీ ఒక్కోసారి అద్భుతాలు జరుగుతూ ఉంటాయి. కొన్ని స్టాక్స్ అనుకోని రీతిలో లాభాల వరద పారిస్తూ ఉంటాయి. ఇలా ఓ స్టాక్ కేవలం 6 ఏళ్లలో 1000% పెరిగి ఓ స్టాక్ గురించి ఇప్పుడు చూద్దాం. కానీ ఇటీవలి కాలంలో మాత్రం కొంచెం ప్రతికూలమైన రిటర్న్స్ అందించింది. స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్స్ లో విపరీతమైన రిస్క్ ఉంటుంది. ఏదో పెట్టుబడి పెట్టి వెంటనే లాభాలు వస్తాయనుకుంటే వచ్చేయవు. కొంచెం ఓపికతో ఉండాలి. ఇన్వెస్ట్ చేసి లాంగ్ రన్ వెయిట్ చేస్తే మంచి రిజల్ట్స్ అందుకోవచ్చు. అది కూడా సరైన స్టాక్ ఎంచుకుంటేనే. దీర్ఘకాలికంగా వృద్ధికి అవకాశాలున్న స్టాక్ను ఎంచుకోవడం ద్వారా మంచి లాభాలు పొందవచ్చు. కొన్నిసార్లు లక్ కూడా కలిసి రావాలి. కొన్ని స్టాక్స్ ఊహించని రీతిలో పెరుగుతూ ఉంటాయి. దీంతో ఇన్వెస్టర్లకు బంపర్ రిటర్న్స్ వస్తాయి. అలాగే కొన్నేళ్లలో అద్భుతమైన రాబడి అందించిన ఒక స్టాక్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. అదే హజూర్ మల్టీ ప్రాజెక్ట్ లిమిటెడ్. ఇది గత 5-6 ఏళ్లలో మల్టీ బ్లాగర్ రిటర్న్స్ అందించింది. 2020 ఫిబ్రవరిలో ఈ స్టాక్ ధర కేవలం 16 పైసలుగా ఉంది. ఇప్పుడు చూస్తే మాత్రం ఏకంగా 35 రూపాయలకు పెరిగింది. దీంతో 6 ఏళ్ల కాలంలో లక్ష పెట్టుబడిని ఏకంగా 2.20 కోట్లు చేసేసింది. వాస్తవానికి షేర్ ధర ఇంకా చాలా ఎక్కువే ఉండాల్సింది. కానీ ఈ క్రమంలో మధ్యలో చాలా సార్లు స్టాక్ స్లిట్స్ ప్రకటించడంతో దానికి అనుగుణంగా ఇన్వెస్టర్లు షేర్ల సంఖ్య పెరిగి షేర్ ధర దానికి అనుగుణంగా అడ్జస్ట్ అయ్యింది. 2021 జనవరి 1న 4:10 రేషియోలో ఈ కంపెనీ స్టాక్ స్లిట్ ప్రకటించింది. తర్వాత మళ్ళీ 2024 నవంబర్ 7న 10:1 రేషియోలో స్టాక్ స్లిట్ ప్రకటించింది. దీనికి అనుగుణంగా ఇన్వెస్టర్ల షేర్లు పెరిగి షేర్ ధర తగ్గింది. కనిష్టాల వద్ద మళ్లీ కొనుగోళ్లతో ఇన్వెస్టర్లకు లాభాలు వచ్చాయి. ఇక 5 ఏళ్లలో ఈ స్టాక్ ధర ఏకంగా 11,743% పెరగడంతో ఇన్వెస్టర్లకు లాభాల పంట పండింది. లక్ష పెట్టుబడి పెట్టిన వారికి 5 ఏళ్లలోనే 1,18,00,000 వచ్చాయి. ఇప్పుడు నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి ఒక ఆర్డర్ అందుకోగా మళ్లీ పుంజుకుంటోంది. మంగళవారం సెషన్లో ఈ స్టాక్ ధర పెరిగి 35.46 వద్ద స్థిరపడింది. స్టాక్ 52 వారాల మ్యాక్సిమం ప్రైస్ 50.95 కాగా మినిమం ప్రైస్ 26.80గా ఉంది. కంపెనీ మార్కెట్ వాల్యూ 95,966 కోట్లుగా ఉంది. ఇటీవలి కాలంలో చూస్తే 5 రోజుల్లో 1% మాత్రమే పెరిగింది. నెలలో 4% ఎగబాకింది. 6 నెలల్లో మాత్రం 18% పడిపోయింది. ఏడాదిలో 20% నష్టపోయింది. కానీ దీర్ఘకాలంలో మాత్రం కాసుల పంట పండించింది. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTH లో ఇంటర్నెట్ లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.